ఆయన రావణ బ్రహ్మ ఇక్కడికి వెళ్ళేటప్పుడు ఆ వెళ్ళే మార్గంలో కొంత ఆయనకి మధ్యాహ్న కాల టైంలో ఆ ఆహారానికి ముందు శివుని పూజ చేయడం కోసం కనపడిన చోటల్లో శివలింగం ప్రతిష్ఠించుకుంటూ పోయాడు. అవన్నీ కూడా ఇప్పుడు మనకి సంగం దేవస్థానం దాకా వచ్చేస్తాయి. ఇవన్నీ మానవుల ప్రతిష్ఠే, కాకపోతే ఇప్పటిది కాదు, 7లోది. అయితే ఇక్కడ విశిష్టత ఏంటంటే ఆయన కనపడుతున్నారు కదా స్వామి, సుబ్రహ్మణ్య స్వామి, షణ్ముఖుడు, 6 ముఖాల సుబ్రహ్మణ్య స్వామి. మీకు ఫ్రంట్ 3 ముఖాలు కనపడతాయి, బ్యాక్ సైడ్కి వెళ్ళి చూస్తే మళ్ళీ 3 ముఖాలు కనపడతాయి. స్పెషల్గా రేరుగా మీకు కనపడే తిరుత్తుల్లో కనపడుతుంది. తిరుత్తుల్లో స్వామి ఇక్కడ ఉంటుంది, వెనకాల ఒక అద్దం పెడతారు, వెనక వైపు ఒక 3 ముఖాలు, స్వామి ముందు వైపు 3 ముఖాలు, 6 ముఖాలతో కనపడుతుంది అన్నమాట. ఆ ఒక్కటి ఇక్కడ విశిష్టత. 2 అమ్మవారు మంచి శక్తి స్వరూపని. ఏదైనా సంకల్పం చేసుకుని వెళ్ళామనుకో ఖచ్చితంగా ఆ సంకల్పం నెరవేరుతుంది. పెద్దనాన్న ఎన్ని సంవత్సరాల నాటి గుడిది? 350 సంవత్సరాల క్రిందటిది. ఇది కాదమ్మ, దీనికి ముందు ఉండింది, ఇది కొత్తగా మళ్ళీ ప్రతిష్ఠించారు. పునర్నిర్మాణం చేసింది